దేవుని నామానికి స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే పునరుద్ధానపు ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, ఆయన చూపిన మహాకృపను బట్టి నా ఒక డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో బీఫార్మసీ దేవుడు కంప్లీట్ చేసుకోవడానికి, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి దేవుని కృప చూపారు. 4 సంవత్సరాలు 8 సెమ్స్ కూడా దేవుని నామానికి మహిమకరంగా ఒక్క సబ్జెక్ట్ కూడా బ్యాక్లాగ్ లేకుండా దేవుడు కంప్లీట్ చేసుకోవడానికి ఆయన కృప చూపారు. అయితే గ్రాడ్యుయేషన్ అయిపోయింది 2023 మేలో జూన్లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను నేను. ఆఫ్టర్ దట్ తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ దేనిలోకి వెళ్ళాలి, ఏ జాబ్ జాయిన్ అవ్వాలి, అయితే కొంచెం ఆలోచనలో ఉండిపోయి ఉన్నాం మేమందరం. నేను, నా ఫ్రెండ్ దీప్తి అండ్ మేమందరం ఒక 5 మెంబర్స్ బ్యాచ్ ఉంటాం. సో మేమందరం కూడా 23లో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా. సో ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ చేసుకోవడానికి కొన్ని కంపెనీస్ అనేవి మా కాలేజ్కి వచ్చినాయి. సో మేమందరం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసాం. ఒక్కొక్కరుగా వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇచ్చాం. ఓకే, అందరం కూడా, నేను దీప్తి ఏదైతే ఉందో మేమిద్దరం కొంచెం క్లోజ్గా ఉంటాం, మేము బాగుంటాం. సో మేమిద్దరం ఏదైతే ఉందో మేమిద్దరం 2 కంపెనీస్లో సెలెక్ట్ అయ్యాం. దేవుని మహాకృపను బట్టి సెలెక్ట్ చేశారు దేవుడు. ఓకే, దీప్తి సంగతి వచ్చేసరికి దీప్తి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే, వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో తను యూకేలో చదువుకుంటున్నారు ప్రజెంట్. సో తన అంబిషన్ కూడా అక్క యూకే వెళ్ళింది. సో నెక్స్ట్ నేను కూడా యూకే వెళ్ళాలనేది తన అంబిషన్ అయి ఉండే. నాకు ఎప్పుడు చెప్పిద్ది, నువ్వు కూడా రావచ్చు కదా, మనం కూడా వెళ్దాం యూకే, ప్రీతి ఒకసారి ఆలోచించండి అంటే నాకు నవ్వొచ్చేది తను చెప్పినప్పుడల్లా. నేనేంటి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మా ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి, నేను యూకే రావడం ఏంటి, అంత కుదిరే పనులు కాదులే దీపు, ఎక్కడే ఏదైనా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడే ఏదైనా చూసుకోవచ్చు. అప్పుడు ఆలోచనలు, గ్రాడ్యుయేషన్ టైంలో ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, అయిపోగానే ఒక 1 lakh శాలరీ, మంచి జాబ్, సెటిల్ అయిపోవాలి అన్నంత ఇదిగా ఉండేది ఆలోచనలు. కానీ వన్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, నాకే కాదు ఎవరికైనా సరే 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే చాలా డేంజర్గా ఉంటాయి. బయట ఉన్నదానికి మనం వెళ్ళేదానికి అస్సలు సంబంధమే ఉండదు. బయట కాంపిటీషన్ ఎలా ఉందంటే చాలా చాలా ఇదిగా ఉండిద్ది. ఎవరికో ఒక్కరికో ఇద్దరికో తప్ప గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన అందరికీ జాబులు రావాలి, 50,000 శాలరీ, 60,000 శాలరీ రావాలంటే అది ఇంపాసిబుల్. సో ఎలాగైతేనే కాలేజ్లో టీచర్స్ వాళ్ళు ముందుకి పంపడం, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం, దేవుని మహాకృపను బట్టి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాం. కానీ దీప్తి అదే ఉండే. సో నేను అయ్యాను, కానీ 2 కంపెనీస్లో వచ్చినాయి, బట్ సాటిస్ఫాక్షన్ లేదు. వచ్చింది, నెక్స్ట్ వెళ్ళాలి ఎక్కడంటే అది బెంగళూరు సైడ్ అండ్ హైదరాబాద్ సైడ్. సో అక్కడికి వెళ్ళి చేయాలి. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 15,000, 20-25, ఇంతకు మించి ఎక్కువ ఉండదు, ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు ఎక్కువ. సో అక్కడికి వెళ్ళి ఉండాలి, చేయాలి. 1 year గ్యారంటీ ఇవ్వాలి వాళ్ళకి. తర్వాత 25,000 or 50,000 అనేది వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసిన తర్వాత మమ్మల్ని అడాప్ట్ చేసుకుంటారు. అంతేగాని మీరు ఎప్పుడైతే ఇప్పుడు మానేసుకోవచ్చు, 1 నెల చేసి 2 నెలలు చేసి మీ ఇష్టం అన్నంత ఉండదు. ఎందుకంటే మేము ఫ్రెషర్స్ కాబట్టి ఫ్రెషర్స్కి అలానే ఉంటుంది. సో 1 year బాండ్ రాయాలి వాళ్ళకి. ఆ తర్వాత ఆ 1 year చేసి కష్టమో నష్టమో చేసి అక్కడే ఉండిపోయి ఉండాలి, అక్కడే హైదరాబాద్లో, బెంగళూరులో. సో నాకు అనేది అవన్నీ ముందే తెలుసు, బట్ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఉద్యోగం వచ్చింది అందరికీ చెప్పుకుంటున్నాం, కానీ లోపల సాటిస్ఫాక్షన్ లేదు. ఏంటి సరే నెక్స్ట్ ఏం చేయాలి, ఎటువైపుకి వెళ్ళాలి, ఒకవేళ ఉద్యోగం చేయకపోతే బాగోదు. ఇన్ని సంవత్సరాలు అమ్మమ్మ కష్టపడింది, పెంచింది, పెద్ద చేసింది, అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా, దేవ ఏంటి నెక్స్ట్ ఏంటి అని నేను ఆలోచించుకుంటున్నప్పుడు నా ఆలోచన తలంపులోకి దేవుడు, ఎందుకు నువ్వు వెళ్ళకూడదు, యూకే ఎందుకు వెళ్ళకూడదు అని దేవుడు ఆలోచన తలంపులో అది పెట్టారు. సరే, దేవుడు మాట్లాడతారు, దైవం మాట్లాడుతుందండి. సో నాకు అనిపించింది, దేవా సరే నువ్వు ఆలోచన తలంపు నా హృదయంలో పెట్టారు కాబట్టి, సో మీరు నాతో మాట్లాడండి.
మీరు నాతో మాట్లాడితే నేను నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాను, నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను. సో మీరు నాకు తోడై ఉంటే అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని మీరు నాతో మాట్లాడండి అయ్యా అని నేను నెక్స్ట్ సండే పునరుద్ధానపు ఆరాధన ఇప్పటికీ నాకు గుర్తుంది, సెప్టెంబర్ 10, 2023. ఇప్పటికి మన యూట్యూబ్ ఛానల్ అది ఉంది ఆ వాక్యం. సో అయ్యగారు ఏం తీసుకొచ్చి చెప్పారంటే, నేను ఒకసారి అది ఆ వాక్యం చదివించాలని ఆశపడుతున్నానండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం ఒకసారి నాకు చదువుతారా? 1 నుంచి 3 వచనాలు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఒకసారి చదివి. అతని పక్షమున జనములను జయించుటకును నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ 1 నుంచి 3 వచనాలు ఏదైతే ఉందో దేవుడు చాలా స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడారు. చాలా స్పష్టంగా కోరేషుని ఎత్తుపట్టి దేవుడు మాట్లాడారు. కోరేషు హృదయాన్ని దేవుడు ప్రేరేపించాడంట. అతని మనస్సాక్షితో అతని హృదయంతో దేవుడు మాట్లాడాడు. సో అతన్ని ఎలా రెస్పాండ్ అయ్యాడనేది వాక్యంలో ఉంటుంది. చదవండి, నెక్స్ట్ చదవండి. రాజుల నడికట్టును విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా నేను తీసేదను అని యెహోవా తను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చి ఉన్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములు, ఒకసారి గమనించక మెట్టగా ఉన్నాయి స్థలాలు, అదేదో సిమెంట్ రోడ్ అయితే వేయలేదు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. ఈ పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనమును నేను నీకు ఇచ్చేదను. చాలండి. ఈ 3 వచనాలు దేవుడు నాతో చాలా స్పష్టంగా మాట్లాడారు. ఎందుకంటే యూకే అనేది ఒక వేలల్లో మనం లెక్కేసుకోకూడదండి, లక్షల్లోనే ఉంటుంది. యూకే వెళ్ళాలి, వేరే కంట్రీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలంటే లక్షల్లోనే అది పెట్టుకోవాలి. మనీ ఫైనాన్షియల్గా మాకంత లేదు, కానీ దేవుడు ఆలోచన ఇచ్చారు. అది నిజంగా నేను అనుకుంటున్నానా, నా ఆలోచన తలంపులా నేను ఆశపడుతున్నానా, లేకపోతే దేవా అందుకని నేను దేవుని నువ్వు మాట్లాడయ్యా, స్పష్టంగా నువ్వు నాతో మాట్లాడు, వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడని చెప్తున్నాను. నాతో ఏదో కళ ద్వారా మాట్లాడాడు, దర్శనం ద్వారా మాట్లాడాడు. నేను అది తక్కువ చేయట్లేదు, కానీ అలా నాతో మాట్లాడలేదు దేవుడు చాలా స్పష్టంగా వాక్యం ద్వారానే దేవుడు నాతో మాట్లాడారండి. సో ఓకే, దేవుడు మాట్లాడాడు, నాలో ఒక నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, దేవుడు మాట్లాడన్న ఆ గట్టి నమ్మకం అయితే కలిగింది నాకు. ఎందుకంటే దేవుడు మాట్లాడతాడు కదా, దేవుడు మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతుంది కదా, మన మనస్సాక్షికి మన సమస్యలను బట్టి మన బాధను బట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక ధైర్యం కలుగుతుంది. సో ఇది నేను అనుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఓకే అనుకున్నాను, నెక్స్ట్ ముందుకు వెళ్దామని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని అయ్యగారికి తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ నేను దైవజనులతో పంచుకోవడం జరిగింది, అమ్మగారితో అయ్యగారితో పంచుకోవడం జరిగింది. సో అది పంచుకున్నప్పుడు దైవజనులు చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్తో, అమ్మ తప్పకుండా వెళ్దురా, మంచి ఆలోచన చేశావు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, ఓకే నాన్న అని దేవుడు పాస్టర్ గారు చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే నాకు ఇవ్వడం జరిగింది. సో అది ఇచ్చినప్పుడు అయ్యగారు ఏం చెప్పారంటే, నేను ఒక నెంబర్ ఇస్తాను, ఒక నెంబర్ నీకు, శ్రావణి అక్క. సో అందరికి తెలిసే ఉంటుంది, శ్రావణి అక్క ప్రజెంట్ ఇప్పుడు అక్క యుఎస్ఏలో ఉన్నారు. సో అక్క నెంబర్ ఇస్తాను నీకు. సో అక్క యుఎస్ఏలో ఉంది కాబట్టి నీకేదైనా ఫర్దర్గా యూకే వెళ్తున్నావు కాబట్టి నీకు ఏదైనా ఉపయోగపడుతుంది, తన గైడ్లైన్స్ తీసుకోనా. సో తన అక్క చాలా ప్రేయర్ఫుల్ అండి. సో నేను అక్క నెంబర్ ఇస్తాను, కనుక్కో అన్నప్పుడు దైవజనులు అక్క నెంబర్ ఇచ్చారు నాకు. ఆ రోజు సాయంత్రం నేను అక్కకు కాల్ చేశాను, అక్క నాతో మాట్లాడారు. అక్క ఏం చెప్పారంటే, నాది యుఎస్ఏ కదరా,
సో ఆ ప్రాసెస్ నాకు తెలుసు. అండ్ నువ్వు చదువుకోవడానికి, నేను డైరెక్ట్ జాబ్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చాను నేను. సో నువ్వు చదువుకుంటున్నావు అంటున్నావు కాబట్టి నేను ఇంకొక నెంబర్ ఇస్తాను, ఇంకొక అన్నయ్య నెంబర్ ఇస్తాను నీకు. సో తనైతే యూకే ప్రాసెస్ కానీ ఇట్లా కెనడా వెళ్ళే వాళ్ళకి, యూకే వెళ్ళే వాళ్ళకి తను ప్రాసెస్ చేస్తూ ఉంటారు. సో తన దగ్గర నువ్వు గైడ్లైన్స్ తీసుకో, తను కొన్ని సజెషన్స్ ఇస్తారు. సో అన్నకు కూడా చాలా ప్రేయర్ఫుల్. నేను అన్న నెంబర్ ఇస్తాను, అన్నకు కాల్ చేయ అన్నారు. సో అక్క దగ్గర నేను అన్న నెంబర్ తీసుకున్నాను. సో నెక్స్ట్ డే అన్నకు నేను కాల్ చేశాను. అన్నకు కాల్ చేసినప్పుడు అన్న డీటెయిల్గా నా మొత్తం చెప్పాను. సో ఇదన్న పరిస్థితి, నేను యూకే వెళ్ళాలనుకుంటున్నాను అంటే, సో ఓకే నాన్న, నేను కొన్ని సజెషన్స్ ఇస్తాను, నేను నీకు గైడ్లైన్స్ ఇస్తాను, నువ్వు ముందుకు వెళ్దు అని అన్నారు. తర్వాత నా ఫుల్ బ్యాక్గ్రౌండ్ అన్న తెలుసుకున్నారు. అన్న కూడా చాలా ప్రేయర్ఫుల్. సో అన్న కూడా నా ఫుల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఏంటి మనీ విషయం ఏంటి, సో ఎక్కువ ఖర్చు అవుతుంది కదా, దగ్గరగా యూకే యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 15 lakhs కట్టాలి, 15 లక్షలు కట్టాలి. సో మరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా కట్టగలవు, ఎలా చేయగలన్నప్పుడు నేను ఉన్నట్టుగా చెప్పాను. ఇది మా బ్యాక్గ్రౌండ్, చిన్న అమ్మ నాన్న లేరు, సో చిన్నప్పటి నుంచి అమ్మమ్మే నన్ను చేసుకుంటూ వచ్చారన్నయ్య అని చెప్పినప్పుడు, నాకు ఫుల్గా చెప్పినప్పుడు అన్నయ్య అన్నారు, సో నువ్వేం భయపడవాక, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను మాట్లాడతాను, ఆయన నీకు హెల్ప్ చేసేలా చేస్తాను అని అన్నారు. ఇంకే అసలు మామూలు సంతోషం, మామూలు ఆనందం కాదు. దేవుడు ఒక పక్క మాట్లాడేశాడు, ఇక ఒక పక్క అన్న హెల్ప్ చేస్తానన్నాడు. ఫుల్గా నేను ఆధారపడిపోయానండి. అన్న ఏదైతే మాట చెప్పారో ఫుల్గా అన్న మాట మీద నేను హోప్ పెంచేసుకున్నాను. అన్న హెల్ప్ చేస్తా అన్నారు, అన్న మాట్లాడతానన్నారు. సో ఎప్పుడు నేను ఈ విషయం కూడా అయ్యగారు వాళ్ళకి చెప్పాను. అయ్యగారు వాళ్ళు కూడా, శ్రావణి అక్క కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, సంతోషంగా ఫీల్ అయ్యారు. సో ఆ నెక్స్ట్ నాకు యూనివర్సిటీ మంచి కన్సల్టెన్సీని ఎత్తుక్కొని మంచి యూనివర్సిటీకి పెట్టుకున్నాం. యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 15 lakhs, 15 లక్షలు. సో ఆ తర్వాత వరుసగా అన్ని ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ కూడా దేవుని నామానికి మహిమకరంగా నేను కంప్లీట్ చేసుకున్నాను. సో అన్న నాకు ఎప్పుడు కాల్ చేస్తూ ఉంటారు, నేను అన్నకు కాల్ చేస్తూ ఉంటాను. సో అన్న ఎప్పుడు ఫోన్ చేసినా కూడా దేవుడు సహాయం చేస్తాడురా, దేవుడు తప్పకుండా ఇస్తాడు, నేను మాట్లాడతాను, నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వేం భయపడాల్సిన పని లేదు, దేవుడు బాధ్యత తీసుకుంటారు, దేవుడు నీకు సహాయం చేస్తారు అన్నప్పుడు నేను చాలా బాగా ఎక్కువగా ఆధారపడ్డాను అన్న మీద. సో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను, బాగా ప్రార్థన చేసుకుంటున్నాను. దేవా మీరు సహాయం చేయండి, మీరు నాతో మాట్లాడారు. దేవుడు తన దూతను ముందు పంపిస్తాను అనలేదండి, నేనే నీకు ముందుగా వస్తాను, నేను నీ కుడి చేతిని పట్టుకుంటానని దేవుడు మాట్లాడారు. సో అదే వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని దేవుడు మాట్లాడారు, అయ్యా నువ్వు మాట్లాడావు, నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు నాకు సహాయం చేయి, అన్న ద్వారా సహాయం చేయించు, అన్న ద్వారా సహాయం చేయించు అంటున్నానే తప్ప సమస్త భారం నీ మీద వేస్తున్నాను, నువ్వు నాకు సహాయం చేయని నేను ప్రార్థన చేసుకోలేదు. ఎందుకంటే అది ఇది ఉంది కదా, ముందు అన్న చేస్తానన్నారు కదా, ఫుల్ హోప్ అంతా నేను అన్న మీద పెట్టేసుకున్నాను. సరే ఓకే, సెప్టెంబర్ అయిపోయింది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అయిపోయింది. వన్ ఫైన్ మార్నింగ్ ఏమొచ్చిందంటే, యూనివర్సిటీ నుంచి సీట్స్ అయిపోయినాయి, నువ్వు ఫీజు కట్టవాక కోర్స్ మార్చుకో అని యూనివర్సిటీ నుంచి మెసేజ్ వచ్చింది. ఇంకా అప్పుడు చూడాలి నా పరిస్థితి. ఎందుకంటే వన్స్ అయిపోయిన తర్వాత వెంటనే ఫీజు కట్టాలంటే మనీ కావాలంటే అన్నయ్య ఇచ్చేయాలి. నేను అన్నయ్యని కనుక్కుంటూనే ఉన్నాను, అన్న చెబుతూనే ఉన్నారు, దేవుడు హెల్ప్ చేస్తాడు, నేను మాట్లాడతాను. సో అన్నని నేను బ్లేమ్ చేసి మాట్లాడలేదు. సో అన్నకున్న ఫైనాన్షియల్గా తనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సో నేను ఎవరిని అంటానికి లేదు. సో ఎవరి మీద మనం హోప్ పెట్టుకోకూడదు. వన్స్ దేవుడి వైపు చూడాలి, మన ప్రయత్నాలు చేయాలి తప్ప ఒకరి మీద ఆధారపడకూడదు అని తర్వాత అనిపించింది నాకు. సో అన్నతో మాట్లాడుతున్నాను. అన్న ఆ తర్వాత నుంచి అన్న కూడా కాల్ లిఫ్ట్ చేయడం మానేశారు, కాల్ లిఫ్ట్ చేయలేదు అన్న. ఇక్కడేమో ఫీజు కట్టలేదు, యూనివర్సిటీ నుంచి మెసేజ్ వచ్చింది, నువ్వు ఫీజు కట్టొద్దు, నువ్వు కోర్స్ చేంజ్ చేసుకో, ఈ కోర్స్ వరకు అయితే సీట్లు అయిపోయినాయి, నెక్స్ట్ కోర్స్కి నువ్వు పెట్టుకో అని వచ్చింది. ఎంత ఏడ్చానంటే ఆ డే నేను మర్చిపోలేనండి. అంతగా ఏడ్చాను. ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు, ఎవరికి చెప్పలేదు, సీట్స్ కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత కూడా మార్చుకొని కూడా ఏం ప్రయోజనం లేదు. డిసెంబర్ వచ్చేసింది, ఇంక జనవరిలో వెళ్ళిపోవాలి. దీప్తి ఫీజు కట్టింది, దీప్తి ఫీజు కట్టినా కూడా కోర్స్ చేంజ్ చేసుకోమన్నారు. నేను ఫీజు కట్టకపోయినా కూడా నన్ను కోర్స్ చేంజ్ చేసుకోమన్నారు. సో సరే
ఆ రోజు ఎంత ఏడ్చానంటే అంతగా ఏడ్చాను. ఆ తర్వాత రోజు అయ్యగారికి నేను వచ్చి, ఇట్లా జరిగిందయ్యా, ఇలా కోర్స్ ఫీ ఫీ పే చేయలేదని కోర్స్ చేంజ్ చేసుకోమన్నారు అని అన్నప్పుడు అయ్యగారు అడిగారు, అన్న ఏదో హెల్ప్ చేస్తా అన్నారు కదమ్మా, ఏమైంది అదంటే నేను అప్పుడు చెప్పాను అయ్యగారికి. ఇదంతా ముందంతా చెప్పకుండా అప్పుడు చెప్పాను, అన్నయ్య కాల్ లిఫ్ట్ చేయట్లేదు పాస్కర్ అండి, ఇట్లా అయింది పరిస్థితి అంటే దైవజనుల పాస్కర్ కొంచెం సీరియస్ అయ్యారు. ఇన్ని రోజుల నుంచి నువ్వు చెప్పకుండా, మాకు ఒక మాట తెలియకుండా ఎందుకు పెట్టుకున్నావు లోపల, ఏదన్నా చెప్పుంటే మనం ఏదన్నా ప్రయత్నం చేసేవాళ్ళం కదమ్మా, నేను అడిగేవాళ్ళం, ప్రాసెస్ అనేది ముందుకెళ్ళేది, ఇప్పుడు ఇలా ఆగిపోయింది, కొంచెం ముందు చెప్పుంటే మనం ఏదో ఒకటి చేసేవాళ్ళం ఇప్పటికిప్పుడు అంటే 15 లక్షలు అంటే సామాన్యుల దగ్గర లక్షలు ఎక్స్పెక్ట్ చేయడం ఎలా ఉంటాయి, సామాన్యుల దగ్గర లక్షలు ఉండవు కదా. సో అయ్యగారు కొంచెం కోప్పడ్డారు. సరే నెక్స్ట్ సరే కోర్స్ చేంజ్ చేసుకో, దేవుడు సహాయం చేస్తారేమో, దేవుడు ద్వారాలను తెరుస్తారేమో చూస్తానమ్మా అని అయ్యగారు బాధ్యత తీసుకున్నారు. ఆ తర్వాత శ్రావణి అక్కకు కూడా చెప్పారు, ఇలా నువ్వు ఒక అర్థని పరిచయం చేసావంటమ్మా, సో ఆయన కాల్ లిఫ్ట్ చేయట్లేదంట, హెల్ప్ చేస్తానన్నారంట, పాపకేమో యూనివర్సిటీ సీట్స్ అయిపోయినాయి, కోర్స్ చేంజ్ చేసుకోమన్నారని అని శ్రావణి అక్కకు కాల్ చేసి చెప్పినప్పుడు శ్రావణి అక్క కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి అన్నకు కాల్ చేశారు. సో ఇలా చెప్పావంట, తనకి ఇదవుతుంది, జనవరి వచ్చేస్తుంది, తను వెళ్ళాలి, తను నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి ఏంటి అని అన్నప్పుడు ఒక 2 days అక్కకు కూడా రెస్పాండ్ అయ్యారు. తర్వాత అక్కకు కూడా రెస్పాండ్ అవ్వడం మానేశారు. అక్క కాల్ లిఫ్ట్ చేయట్లేదు, అక్కకు ఒక సమాధానం కూడా ఇవ్వలేదు. అక్కకి ఎంత కోపం వచ్చేసిందంటే అక్క చాలా కోపపడ్డారు. అక్క నేను బాధపడుతున్నాను, అయ్యగారు చూడలేకపోయారు, అక్క చూడలేకపోయింది, ఇంట్లో వాళ్ళు చూడలేకపోతున్నారు. నా బాధ ఎలా ఉందంటే ఇంకో 2 to 3 days అయిపోయిన తర్వాత ఆ కోర్స్ కూడా ఆగిపోయిద్ది. వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేయరు, ఎందుకంటే అది వేరే కంట్రీ కాబట్టి ఇక్కడలాగా ఫోనులు చేసి ఫీజు కట్టు అని చెప్పరు, వాళ్ళే క్యాన్సిల్ చేసేస్తారు. ఇంకొక థర్డ్ టైం వాళ్ళు అసలు రానివ్వరు వాళ్ళ కంట్రీకి, ఈ వీసా పెట్టుకున్నా కూడా కంట్రీకి రానివ్వరు. సో సరే అది అయిపోయింది. అక్క నాకు కాల్ చేసి నన్ను ఓదారుస్తారు. ఒక్కొక్క రోజైతే అక్క నాతో 12 గంటల దాకా మాట్లాడేది పాస్కర్ అని. 12 గంటల దాకా తన సాక్ష్యం చెప్పుకుంటూ, అంటే నా బాధ కదా, హెల్ప్ చేశా అన్నారు, పోయింది, ఇటు సీట్లు అయిపోయినాయి, ఇంకా పోతే ఇంకా ఒక 30 days ఏమో ఉండేది, ఒక నెల అంతే గ్యాప్, నెల కూడా లేదు, ఒక 20 days గ్యాప్ అంతే. 20 daysలో వెళ్ళిపోవాలి, 20 daysలో ఫీజు కట్టాలి, వీసా తెచ్చుకోవాలి, ఇవన్నీ తెచ్చుకోవాలంటే అది ఇంపాసిబుల్ అంతే అసలు. అయినా దేవుడు ఏదో చేస్తాడని హోప్ పెట్టుకొని ఉన్నాం మేమందరం కూడా, పాస్టర్ ఇంట్లో వాళ్ళం, మేము శ్రావణి అక్కతో సహా. శ్రావణి అక్క కూడా చాలా ప్రయత్నించారు, వాళ్ళని అడగడం, వేరే వాళ్ళని అడగడం, తను కూడా చాలా ప్రయత్నించారు. లేదన్నారు, ఇంకొంచెం ముందు చెప్పుంటే అయి ఉండేది అన్నారు. సో అక్క నాతో ఫోన్ చేసి, బాధపడొద్దురా, దేవుడు ఎందుకో ఆపుతున్నారు, నువ్వు టెన్షన్ పడొద్దు, భయపడొద్దు, ఏడవద్దు, ఫస్ట్ దాన్ని ఏదో ఇదిగా తీసుకొని నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇదేమీ పెట్టుకోవాక, దేవుడు ఎందుకో ఆపుతున్నారు, దేవుడు ప్రణాళిక ఏదో ఉంది, ఆయన చిత్తం ఏదో ఉంది, నీ ఎడల ఎందుకు ఆపుతున్నాడో మనకు తెలియదు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, పరీక్షలో నువ్వు ఇప్పుడు నిలబడితేనే దేవుడు తర్వాత సహాయం చేయడానికి నీకు ఇదిగా ఉంటుంది, నువ్వు ధైర్యంగా ఉండాలిరా అని అక్క నాతో ఒక్కొక్కసారి అక్క చెబుతున్నా కూడా అక్క ఒకవైపు ఫోన్లో మాట్లాడితే నేను ఒకవైపు ఏడుస్తానే అంత బాధ అనిపించేది. ఎంత ఏడ్చానంటే అసలు చెప్పలేను, నేను అంత ఏడ్చానండి. కానీ అంత దుఃఖంలో కూడా, ఆ టైంలో కూడా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడేవాళ్ళు. ఎంత స్పష్టంగా మాట్లాడేవాడంటే, నీకు సహాయం చేయవాడును నేనే, నీ కుడి చేతిని పట్టుకునేవాడును. అప్పటికి కూడా దేవుడు మాట్లాడేవాడు. ఇది ఎలా ఉందంటే, ఒకవైపు దేవుడు మాట్లాడుతున్నాడు, కార్యాలయం జరగట్లేదు, దేవుడేమో చాలా ధైర్యంగా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు, ఒకవైపు చూస్తేనేమో కార్యాలయం జరగట్లేదు, అంతా బ్లాంక్, అంత ఎటు వెళ్ళినా అండి. ఇంకా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన పౌలరాజ్ అంకుల్కి. సో ఆయన ఎంత ప్రయాసపడ్డారంటే, ఆయన కూడా చాలా ప్రయాసపడ్డారు. సో మాకు హెల్ప్ చేయనందుకు నాకంటే ఎక్కువ బాధపడ్డారు ఆయన. కొన్ని పరిస్థితుల వల్ల ఆయన కూడా చాలా ప్రయత్నించారు, చేద్దామని, అడ్జస్ట్ చేద్దామని, కానీ అది అవ్వలేదు, అది కుదరలేదు. ఆయన ఎంత బాధపడ్డారంటే, అమ్మ
చేయలేకపోయాను నాన్న, బా క్షమించు, అదే చాలా బాధపడ్డారు ఆయన. చాలా రోజులు ఆయన వాళ్ళు మొత్తం తేజ కానీ వాళ్ళందరూ చాలా బాధపడ్డారు చేయలేకపోయినందుకు. కానీ ఎటు వెళ్ళినా కూడా ద్వారాలన్నీ అవన్నీ దేవుడు మూసేశాడు. అన్నీ ఎక్కడికి వెళ్ళినా కూడా లేదు, అయిపోయింది, ఛాన్సెస్ లేవు. ఇక అది ఆ ఉన్న సీట్లు కూడా అయిపోయినాయి. యూనివర్సిటీ నుంచి ఇంక నువ్వు రావద్దు, అయిపోయినాయి ఇక్కడ మొత్తం, ఇంకేదన్నా ఉంటే నెక్స్ట్ ట్రై చేసుకో అని చెప్పేశారు. దీప్తి నేను ఎంత బాధపడ్డానంటే అసలు మైండ్ పోయింది. అసలు కొన్ని డిసెంబర్ జనవరి ఏదైతే ఉందో ఆ మధ్యలో ఎంత ఏడ్చానో నాకు తెలుసండి. చాలా బాధపడ్డాను. ఇలా అయిపోయింది ఏంటి. ఒక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేను అనుకుంది, నేను కోరుకుంది, నేను ఆశపడ్డది పోయిందని నేను ఏ రోజు బాధపడలేదండి. కానీ దేవుడు మాట్లాడారు, నేను నిన్ను వాడుకుంటాను, నీ వలన నేను నా పరిచర్య చేయించుకుంటాను అని దేవుడు మాట్లాడాడు. నేను నీకు సహాయం చేశానని దేవుడు మాట్లాడాడు. కానీ పరిస్థితులు చూస్తే ఇలా అయిపోయింది. మొత్తం హోప్ ఏం లేదు, ఇంకా హోప్ లేదు, మొత్తం పోయింది. నేనేం చేయలేకపోతున్నాను, ఏం అవ్వట్లేదు, ఏం జరగట్లేదు. నేను ఎలా ఏదైనా చేసి సాధించి దేవుని పరిచర్యకి ఇవ్వాలి, ఇన్ని సంవత్సరాలు చూసుకుని అమ్మమ్మని పెద్దమ్మని బాగా చూసుకోవాలి అన్న ఆలోచన తలంపులను ఒక్కసారిగా మైండ్లో నుంచి ఇదైపోయినాయి. ఎంత బాధపడ్డానంటే ఏం చేయలేకపోతున్నాను. ఏమైనా చేద్దామన్నా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ నుంచి నిరాశ. అన్ని ద్వారాలన్నీ క్లోజ్ చేసేసాడండి. ద్వారాలన్నీ క్లోజ్ చేసేసాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. సో అంతటితో అయిపోయింది. దీప్తి జనవరి 26th వెళ్ళిపోయింది. 26th సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూడా వెళ్ళాను నేను, ఎందుకంటే ఆ బాధ నాకు తెలియాలి, కావాలనే వెళ్ళాను. పాస్టర్ గారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ అన్నారంటే, వద్దమ్మా బాధపడతావు, వెళ్ళమాక, దేవుడు ఎందుకో ఆపుతున్నాడు, దేవుడు సహాయం చేస్తాడులే, వద్దులే నువ్వు వెళ్ళవాక, దీప్తిని వెళ్ళని అనంటే, అంత కూడా ఆగలేదు. అదే బాధతో సో తను వెళ్తుంది కాబట్టి మనం బాధపడకూడదు. అలాగే ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, తనకి సెండ్ ఆఫ్ ఇచ్చాం, రిటర్న్ అయ్యి వచ్చేసాను. అక్కడ వాళ్ళు కూడా బాధపడ్డారు, దీప్తితో వెళ్ళాల్సింది, ఇద్దరు కలిసి వెళ్ళాల్సింది, తను ఆగిపోయింది, దీప్తి వెళ్తుంది. దీప్తి ఎంత బాధపడిందంటే తను హోప్ చాలా పెట్టుకుందండి. మేమిద్దరం వెళ్తే అక్కడ బాగుంటుంది, ఇద్దరం ఏదైనా చేసుకోవడానికి బాగుంటుంది, చదువుకొని నెక్స్ట్ కంప్లీట్ చేసుకోవడానికి బాగుంటుంది. తను చాలా ఇదైంది, చాలా బాధపడింది తను. కానీ దేవుడు కార్యం జరిగించలేదు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకు సహాయం చేయవాడిని నేనే, నీకు సహాయం చేయవాడిని నేనే, నీకు సహాయం చేయవాడిని నేనే. ఎట్టుందంటే రైల్వే ట్రాక్ మీద నుంచోబెట్టి ట్రైన్ వస్తుంది ఎదురుగా, ఇక్కడ పక్క నుండి ఏం కాదులే ఉండు, ఏం కాదు నేను ఉన్నానుగా, ఏం కాదు అన్నట్టు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏం కాదేంటి, ఒక్కొక్క టైంలో నాకు బీపీ వచ్చేసేది. ఏం కాదు, దేవుడు అంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఏం కార్యాలు ఏం జరగట్లేదు, ఏం నువ్వు మాట్లాడుతుంది ఏసయ్య అని చాలా ఇదైపోయాను. హోప్ అంతా పోయింది. టైం కూడా అయిపోయింది. నెక్స్ట్ మన మార్చ్ 25th సిల్వర్ జూబ్లీ జరుగుతుంది కదా, 2024 నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆయన నీ ప్రాణమును కాపాడును. కీర్తనలు 121వ అధ్యాయం. అక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, సహాయం నాకు ఎక్కడి నుంచి వస్తుంది, యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుంది, యెహోవా వలనే నాకు సహాయం. దేవుడు ఇంకా చాలా స్పష్టంగా మాట్లాడాడు. అప్పుడు అక్కడ కూర్చొని ఇంకా మాట్లాడుతున్నావా నువ్వు, టైం అయిపోయిందిగా, ఇంక మాట్లాడుతున్నావు నువ్వు, సరే ఇంకా అంతా పోయిందిలే అని హోప్ అంతా వదిలేసుకొని అలా ఉన్నాను. బాధ అయితే లోపల ఉంది. కానీ అట్లా బాధపడకూడదు. దేవుని పరిచర్య అయితే ఆపలేదండి. దేవుని సన్నిధికి రావడం, అలగడం, ఆయన మీద ఇచ్చేయడం అయితే నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను, అలా అయితే నేను ఉండలేదు. దేవుడు నన్ను అలా ఉంచలేదు. ఇంకా ఇంట్లో వాళ్ళు, పాస్టర్ వాళ్ళు ఏమనుకున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయిద్దేమో, ఏదైనా చేసుకుంటుందేమో. దేవుడు అలాంటి ఆలోచన, దేవుడు మహాకృపను బట్టి అలాంటి ఆలోచన దేవుడు ఇవ్వలేదు నాకు, అలా చేసుకోలేదు. కానీ ఏడ్చాను, ఎంత బాధపడ్డానో అంత బాధపడ్డానండి. ఆ టైంలో ఆ గ్యాప్ ఏదైతే ఉందో, మార్చ్ మీటింగ్స్కి మేమందరం కోయిటీం అందరూ ఒక పాట నేర్చుకుంటున్నాం. ఆ టైంలో నాకు సౌజన్య మేడం ఒక పాట పంపించారు. ఏం పాడండి, మేము పాడాం కదా, కన్నుల జారిన కన్నీరు తడిపిన. దేవుడు ఇంకా నాతో మాట్లాడినట్టే అనిపించింది. ఆ పాట ద్వారా ఎంత ఆదరించబడ్డానంటే,
అంత ఆదరించబడ్డాను, చాలా బలపరచబడ్డాను ఆ పాటను బట్టి. సో సరే దేవుడు ఇంకా మార్చ్ మీటింగ్స్ 18, 19, 20 మన మార్చ్ మీటింగ్స్. దానిలో సంతోషంగా 3 days చాలా ఘనంగా దేవుడు జరిగించారు. ఏమో దేవుడు ఆ మీటింగ్స్ కోసమే ఉంచాడేమో అని అయ్యగారు పద్దాకులు అనేవాళ్ళు. ఏమోనమ్మా, ఇది మీటింగ్స్ 25th సిల్వర్ జూబ్లీ కోసం దేవుడు నిన్ను ఉంచారేమో, చూద్దాం ఏం జరిగిద్దో, నువ్వేం బాధపడవాక అని చెప్పేవాళ్ళు. సర్లే అని ఇంకంతా అయిపోయింది, మొత్తం పక్కన పెట్టేశాను. చాలా పాజిటివ్ నేచర్తో పాజిటివ్గా దేవుని పరిచర్యలో పాల్గొన్నాను. ఆ 3 days పరిచర్య చేశాము, అంత హ్యాపీగా అయిపోయింది. నేను చెప్తున్నానండి, 18, 19, 20 మీటింగ్స్ అయిపోయినాయి. 21 కరెక్ట్గా 10:30కి మళ్ళీ యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది. నాకు యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది. ఆ నెక్స్ట్ డే, ఆ ముందు రోజన్నా యూనివర్సిటీను ఏదో చాలా వారం పట్టేది, ఇంకో ఆఫర్ లెటర్ రావాలంటే 2 వారాలు అలా తీసుకునేది. కానీ ఇదేం జరిగిందంటే ఈసారి 21st ఆఫర్ లెటర్ వచ్చింది యూనివర్సిటీ నుంచి. 22nd ఇంటర్వ్యూ చేయమని వచ్చింది. మళ్ళీ కష్టపడి మళ్ళీ ఇంటర్వ్యూ చేసేసాను. ఇంటర్వ్యూలో కూడా మళ్ళీ దేవుడు ఫస్ట్ అటెంప్ట్లోనే కంప్లీట్ చేయించారు. అయ్యగారికి కూడా చెప్పాను, నేను ప్రతి చిన్న ఇష్యూ నేను ఆత్మీయ తల్లిదండ్రులతో పంచుకున్నానండి. ప్రతి చిన్న ఇష్యూ అది ఏదైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని ఇట్లా జరిగిందని అయ్యగారు వాళ్ళతో ప్రతి విషయం నేను పంచుకున్నాను. అయ్యగారు వాళ్ళతో పంచుకుని ఆయన ఓకే, నేను ఈసారి ఏమనుకున్నానంటే, ఈసారి నన్ను కొంచెం ముందుగా వెళ్ళాలి, కొంచెం ముందుగా చెప్పుకోవాలి, డబ్బులు అరేంజ్ చేసుకోవాలి అన్న ఆలోచనతో నేనున్నాను. అయితే వెంటనే ఇంటర్వ్యూ అయిపోయింది. 1 day సాయంత్రం పూట నేను ఆలోచిస్తున్నప్పుడు నా ఫ్రెండ్ ఒక అబ్బాయి నాకు కాల్ చేశారు. ఏం ప్రీతి, నువ్వు యూకే వెళ్ళాలనుకుంటున్నావు కదా, ఏమైంది, అదేమైంది అన్నప్పుడు, ఇలా జరిగింది, మొత్తం ఆగిపోయింది, కొంచెం మనీ అడ్జస్ట్ అవ్వలేదు, ఆగిపోయాను అన్నప్పుడు తను ఒక మాట చెప్పారు. మన ఫ్రెండ్ ఉన్నాడు కదా హుసేన్, తను కూడా యూకే వెళ్ళాలనుకుంటున్నాడు, వాడు ఇలా లోన్ ఒకటి అప్లై చేసుకున్నాడు, ఒకసారి ట్రై చేయపోయావా అన్నప్పుడు, సర్లే ట్రై చేస్తే ఏముందని నేను ఆ లోన్ తనకు కాల్ చేసి, ఏంటి హుసేన్ నువ్వు ఇలా పెట్టుకున్నావు అంట కదా, ఏంటి అదే ప్రాసెస్ అంటే, నేను అసలు ఏమి చెయ్యి అని కూడా అడగలేదు. ఓకే ప్రీతి, నేను నీకు ఆయన నెంబర్ పెడుతున్నాను, వాళ్ళ నెంబర్ పెడుతున్నాను, వెంటనే కాల్ చేసి కనుక్కో, వాళ్ళు నీకు ఫర్దర్గా డీటెయిల్స్ ఏమన్నా చెబుతారు, వెంటనే లోన్ అనేది ఓకే అయిపోయిద్ది, నువ్వు చేసుకో అన్నప్పుడు వాళ్ళకు కాల్ చేసినప్పుడు వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి, ఏంటమ్మా ఎంత కావాలి అన్నప్పుడు, ఇంత కావాలి నేను అని చెప్పి 15 లక్షలు ఇలా అవసరం అవుతాయి, 15 లక్షలు ఎలా సరిపోతాయి, ఇంకొంచెం ఎక్కువ అనుకొని చెప్పు అన్నప్పుడు, సరే చెప్పాను. అదే విషయం కూడా అయ్యగారు వాళ్ళకి చెప్పాను. సరే ప్రార్థన చేద్దామమ్మా, దేవుడి చిత్తం ఏమైందో చూద్దామన్న వాళ్ళు ప్రార్థన చేశారు నా కోసం. అయితే వాళ్ళు ఏమన్నారంటే, మీ అమ్మగారిలో కానీ నాన్నగారి తరపున కానీ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారా అని అన్నారు. అమ్మ నాన్నే లేరు, గవర్నమెంట్ జాబ్ ఎవరు చేస్తారు, వాళ్ళు ఎవరు లేరు, నాకు నా ఫ్యామిలీలో కూడా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, మాది ఇది పరిస్థితి, ఫినాన్షియల్గా మాకు ఏం లేదు, వెనకాల పొలాలు కానీ స్థలాలు కానీ ఏం లేవు, ఒక స్థలం ఉంది, అది కూడా బీఫాము, అది దేనికి పనికిరాదు, ఇది పరిస్థితి అన్నప్పుడు, సరే ఏం అక్కర్లేదులే, నేను చూసుకుంటుంది ఎవరు అని అన్నారు. మా పెద్దనాన్న వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు చూసుకుంటున్నారని. మీ పెద్దనాన్న ఏం చేస్తూ ఉంటారంటే, మా పెద్దనాన్న ఇలా హోటల్లో రెస్టారెంట్లో వంట మాస్టర్గా చేస్తున్నారంటే, సరే తను ఒక రోజుకి 1000 రూపాయలు మా పెద్దనాన్నకి వాళ్ళే అన్నారు, నెలకి 30,000 సంపాదిస్తున్నట్టు మీ పెద్దనాన్న చేత ఒక లెటర్ ఫార్మాట్లో రాయించి పంపించమ్మా, ఓకే చేద్దాం అన్నారు. సో 1 dayలో ఆ పని అంతా అయిపోయింది. వాళ్ళ ఓనర్ కూడా స్టాంప్ వేసి, ఇక్కడ మా దగ్గరే పని చేస్తున్నాడు, నెలకి నేను 30,000 శాలరీ ఇస్తున్నాను ఇతనికి అని చెప్పి ఈ లెటర్ నేను పంపించినప్పుడు, నేను చెప్తున్నానండి, కరెక్ట్గా 3 weeks కదా పాస్ గారండి, 3 weeks 28 lakhs నా అకౌంట్లో పడ్డాయండి. మెయిల్ వచ్చింది నాకు, 28 లక్షలు. లాస్ట్ టైం 1,00,000 కూడా చూడలేని పరిస్థితి నాకు. 28 లక్షలు వితిన్ 3 weeksలో నాకు అకౌంట్ క్రియేట్ చేసి నా అకౌంట్లో కూడా వేసేసారు. నేను అది అయ్యగారికి చూపించినప్పుడు, వాళ్ళ ఒక తల్లి ఒక తండ్రి కూడా అంత ఇదిగా ఇది చేయరు, నన్ను అంతగా వాళ్ళు ఇచ్చేశారు. కల కనిన వాని వల్లే దేవుడు నీ విషయంలో చేశారమ్మా, అంత సంతోషపడ్డారు, నాకంటే ఎక్కువ సంతోషపడ్డారు వాళ్ళు. వామ్మో ఏంటి ఇది, 28 లక్షలు చిల్లర దాదాపుగా నా అకౌంట్లో పడ్డాయి. వెంటనే యూనివర్సిటీ ఫీజు 10 లక్షలు కట్టేశాను. యూనివర్సిటీ ఫీజు వాళ్ళే పే చేసేసారు, నాదేం లేదు, వాళ్ళే పే చేసేసారు యూనివర్సిటీ ఫీజు కూడా, ఆ లోన్ వాళ్ళే.
తక్కువ వడ్డీతో, తక్కువ ఇంట్రెస్ట్తో వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ లోను. ఆ నెక్స్ట్ వెంటనే ఇంటర్వ్యూ అయిపోయింది, అంత సబ్మిషన్ అంతా అయిపోయింది, యూనివర్సిటీ ఫీజు కట్టేశాను, వీసాకు కూడా పెట్టేశాడు మా కన్సల్టెన్సీ ఆయన. కన్సల్టెన్సీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, దీపు వాళ్ళ మమ్మీ ఏదన్నా హెల్ప్ చేయడానికి కుదురుతుందా అండి, తను ఆగిపోయింది లాస్ట్ టైం తను అడిగింది కన్సల్టెన్సీ ఆయన్ని, ఏదైనా హెల్ప్ చేయడానికి కుదురుతుందా పాపకి, ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారంటే కన్సల్టెన్సీ ఆయన ఏమన్నాడంటే, అలాంటి మేము చేయవమ్మా, డబ్బులు హెల్ప్ అలా మేము ఇచ్చేయలేము అని ఆయన అన్నాడు. తర్వాత నాకు లోన్ ప్రాసెస్ చేసింది శివ సార్. ఆయన శివ, ఈ కన్సల్టెన్సీ ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ అంట. అప్పుడు చెప్పలేదు నాకు ఆయన. మీకు అర్థమవుతుంది, అక్కడ రహస్య స్థలముల్లో దాగి ఉన్న ధనాన్ని నేను నీకు ఇస్తాను, ఆ వాక్యానికి ఇదేనేమో అని అనిపించింది. మరుగైన స్థలాల్లో దాగున్న ధనాన్ని నీకు ఇస్తానన్న దానికి కూడా ఇదేనేమో. అక్కడ వాళ్ళ ఎదుట దేవుడు చెప్పనీలేదు ఆయన్ని. నాకు ఇలా శివ అనే ఒక ఆయన తెలుసు, ఆయన ద్వారా ప్రాసెస్ చేపిద్దాం, లోన్ ఓకే ఇది అనేది కూడా ఆయన చెప్పలేదు కన్సల్టెన్సీ ఆయన. ఆ తర్వాత లోన్ అంతా ఓకే అయిన తర్వాత ఇలా నాకు లోన్ అడ్జస్ట్ అయింది సార్, ఇలా చేశారు సార్ అంటే, ఆ కన్సల్టెన్సీ ఆయన ఏం చెప్పాడు, నాకు శివ అని ఒక ఆయన తెలుసమ్మా, ఆయన అయితే బాగా చేస్తాడు, ఆయన దగ్గర ఆయన ఫోన్ నెంబర్ ఇస్తాను, నువ్వు చేయించుకున్నప్పుడు నా దగ్గర ఉన్న శివ, ఆయనకి తెలిసిన శివ ఒకళ్ళే. ఈ విషయం ఏదో అప్పుడే చెప్పొచ్చు కదా, ఫస్ట్ అప్పుడే చెప్పొచ్చు కదా, ఎందుకు లేట్ చేశారనేది అర్థం కాలేదు. మాకు అర్థం కాలేదు, పాస్కార్కి అర్థం కాలేదు, ఇంట్లో వాళ్ళకి అర్థం కాలేదు, ఎవరికీ అర్థం కాలేదు. ఆ విషయం ఏదో అప్పుడే చెప్పుంటే అప్పుడే లోన్ తీసుకొని అడ్జస్ట్ అయ్యేది కదా. నువ్వు భలే ఓడిలే అనుకున్నాం ఆ రోజు. ఆ కన్సల్టెన్సీ ఆయన చెప్పగానే వెంటనే, అమ్మ నువ్వు దుర్గా సార్ రెఫరెన్సా, వెంటనే చేసేద్దామమ్మా అని ఈ శివ సార్ వెంటనే చేసేద్దాం ఆయన ఇచ్చి వెంటనే 3 వీక్స్లో ప్రాసెస్ అంతా అయిపోయింది, మనీ వేసాడు, వీసా దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ దేవుడు మళ్ళీ పరీక్షించాడండి. వీసా అమౌంట్ వచ్చేసి 4 లక్షలు. 4 లక్షలు కూడా వాళ్ళే ఇస్తానన్నారు, షాపింగ్ కానీ వేరే ఖర్చులకు కానీ వాళ్ళే ఇస్తానన్నారు. సో ఈ వీసా పెట్టుకోమన్నారు, డబ్బులు కావాలి అని నేను వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నప్పుడు, మీరు వీసా కాపీ పెట్టిన తర్వాత మేము 4 లక్షలు వేస్తామండి, ముందు మేము 4 లక్షలు ఏమన్నారు. మళ్ళీ మైండ్ పోయింది. 4 లక్షలు మళ్ళీ నేను ఎక్కడ తీసుకురావాలి, 1 లక్ష అడగడానికే ఎవరి దగ్గర ఉంటే ₹1,00,000 కూడా ఎవరి దగ్గర ఉండవు కదా, మనల్ని నమ్మి ఎవరు ఇస్తారు, 10,000 కూడా ఎవరు ముందు అర్థమైందిగా, ముందు తెలిసిందిగా ఎవరు ఇవ్వలేరు చేయలేరని. సో అయ్యగారికి చెప్పినప్పుడు 4 లక్షలు మనమే పెట్టుకునే కాడికి ఆడిచ్చేదేముందని అన్నారు అయ్యగారు. సరే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను, దేవుని సన్నిధిలో ఒకటే ప్రార్థన చేసుకున్నానండి ఈసారి. ఇంతవరకు నడిపించింది నువ్వే యేసయ్యా, 28 లక్షలు నా అకౌంట్లో, అది మామూలు విషయం కాదు, ఇంతగా నడిపించావు, ఇంతగా సహాయం చేశారు మీరు, ఇది కూడా మీరే చేస్తారు, నేను ఎవరిని అడగను, అయ్యగారిని నేను ఇబ్బంది పెట్టను, బయట వాళ్ళని నేను ఇబ్బంది పెట్టను, నేను ఎవరిని అడగను, ఇది కూడా మీరే సహాయం చేయండి, ఇది కూడా మీ మీదే భారం వేస్తున్నాను అని నేను దేవుడి దగ్గర గట్టిగా ప్రార్థన చేసుకున్నాను. ఈసారి సమస్త భారము నీ వైపే వేసి నీ వైపే చూస్తున్నాను, నేను ఎవరి వైపు చూడట్లేదు, ఏ మనిషి వైపు ఇప్పటి వరకు నాకు సహాయం చేసింది ఏ మనిషి కాదు, నువ్వే సహాయం చేశారు. సో ఇప్పుడు కూడా ఈ 4 లక్షల విషయం కూడా నేను మీ వైపే చూస్తున్నానని నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని అలా ఉన్నాను. సౌజన్య మేడం నాకు కాల్ చేసి, మేడంతో నేను అన్నీ చెప్పుకుంటాను. సో నేను చెప్పినప్పుడు, ప్రీతి నువ్వు ఎవరికి ఏం చెప్పను అంటే ఎలా, ఇప్పుడు రాత్రి దైవజనులు కూడా చెప్పారండి, దేవుడు అంట ఒక పరిస్థితి ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఏదైనా సిచ్యువేషన్ ద్వారా దేవుడు మాట్లాడు, లేకపోతే ఒక మనిషి ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. సో తన ద్వారా దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది. ఎవరికి చెప్పనంటే ఎలా తెలిసిద్ది మరి నీది, సరే నీ విశ్వాసాన్ని నేనేమి పోగొట్టాలని నేనేం చూడట్లేదు, కానీ నీ విశ్వాసం నీది, ఎవరికి తెలియకుండా చేయాలంటే మరి నాకేం అర్థం కావట్లేదు నీది ఏంటో అని మేడం చెప్పినప్పుడు సరేలే చెప్దామని ఆలోచన వచ్చింది. నేను సార్ పంచాయతీ ఆఫీస్లో గుణా సార్ అని ఒక సార్ ఉంటారు. సో ముందు కూడా ఆయనకి నేనేం చెప్పలేకపోయాను, ఆయన బాధపడ్డారు ఎందుకు చెప్పలేదని. సో సార్కి ఒక మాట చెబుదాంలే అని నేను పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి సార్కి జరిగిందంతా ఇలా చెప్పాను. సార్ చూడండి సార్ మీరు ఏదన్నా అనే లోపే, సరే ప్రీతి చూద్దామమ్మా అన్నారు. ఏంటి చూద్దాం, 4 లక్షలు సార్ అని అంటే నేను అడగలేదు ఆయన్ని, జస్ట్ నేను చెప్పి చూడండి సార్ అనే లోపే ఆయనే అన్నారు, చూద్దామమ్మా ప్రీతి చేసేద్దాం, దేవుడు సహాయం చేస్తాడులే, ప్రార్థన చెయ్యి, సార్ కూడా దేవుడు నమ్ముకున్న వాళ్ళే, ప్రార్థన చెయ్యి దేవుడు సహాయం చేస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండు అయిపోయిద్ది అని చెప్పారు.
నేను ఆయన వైపు అంతే చూస్తున్నాను, అయిపోయిద్దా 4 లక్షలు ఎలా అయితే సార్ అన్నట్టు చూస్తుంటే, సరే ఏమోలే దేవుడే సహాయం చేస్తాడని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకు వితిన్ 1 వీక్లో మేడము సార్ కలిసి 4 లక్షలు నా ముందు పెట్టారండి. 4 లక్షలు నా ముందు పెట్టి, వెళ్ళి వీసా పని, ఇదిగో అమ్మ 4 లక్షలు, వెళ్ళి వీసాకి అప్లై చేయి, వీసా పని చూసుకో అని చెప్పారు. ఏంటి సార్, ఎలా సార్ అదంతా? నేను వాళ్ళని ఏదో వాళ్ళ ముఖస్థుతి చేయడానికో వాళ్ళు గణపరచడానికో నేను చెప్పట్లేదండి. వారి ద్వారా దేవుని నామాన్ని మహింపరచబడాలని నేను చెప్తున్నాను వాళ్ళ గురించి. ఏంటో చెప్పాలంటే వాళ్ళకి ఇంకా ఇష్టం లేదు చెప్పడం కూడా, బట్ వారి ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలని మాత్రమే నేను చెప్తున్నాను. ఎలా సార్ వచ్చింది, ఎలా సార్ 4 లక్షలు ఎలా తీసుకొచ్చారు సార్ అని అంటే, ఇదంతా నీకు ఎందుకమ్మా, వెళ్ళి ముందు ప్రాసెస్ కానీ ముందు వీసాకు పెట్టుకో, నువ్వు ముందు దేవుడు అది చేసుకో, ఎలా తెచ్చా ఇదంతా పక్కన పెట్టండి. సరే నేను ఏం అడగలేదు. ఆ వీసా పని అయిపోయింది, వీసా పెట్టేసుకున్నాను. వీసాకి చెన్నై వెళ్ళాలి, చెన్నై కూడా వెళ్ళాను. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, వీసా ఆఫీసు దాదాపుగా నాకంటే హైట్ ఉంది. ఆ ఆఫీసు ఎంత హైట్ ఉందంటే అంత హైట్ ఉంది. పెద్ద పెద్ద వాళ్ళు కారుల్లో దిగి వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చి, తర్వాత మళ్ళీ వాళ్ళు కిందకు వచ్చేసరికి మళ్ళీ కారు వస్తుంది వాళ్ళని తీసుకెళ్ళడానికి. అలాంటి ప్లేస్లోకి దేవుడు నన్ను తీసుకెళ్ళి, అంతా వేరే వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ఒక్కడికి తెలుగు రావట్లా. చెన్నై తెలుగు మాట్లాడుతూ ఉన్నా కూడా ఒక్కడికి రావట్లేదు. సరే వెళ్ళి అక్కడి నుంచి నేను ఎంత భయం వేసిందంటే, వామ్మో ఇదేంది ఇలా ఉంది, ఎట్లా ఉండిద్దో లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తానో నేను, ఏం చేసేయా ఆ స్థలంలో నిలబడడానికి కూడా నేను అర్హమైన దాన్ని కాదనిపించిందండి. దేవుడు ఆ స్థలంలో, అలాంటి వాళ్ళు ఉండే స్థలంలో దేవుడు నన్ను నిలబెట్టినందుకు నేను వెంటనే అయ్యగారికి కాల్ చేసి అయ్యగారికి చెప్పి, అయ్యా నాకు భయం వేస్తుంది వెళ్ళాలంటే. నా అపాయింట్మెంట్ వచ్చేసి 11:45, 10 నుంచి భయపడతాం స్టార్ట్ అయ్యింది నాకు. ఆఫీస్ దగ్గరికి వెళ్ళంగానే భయం స్టార్ట్ అయిపోయింది. వీసా ఆఫీస్ దగ్గరికి వెళ్ళంగానే లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, అయ్యా నాకు అవ్వట్లేదు, నా వల్ల చెమటలు పట్టిపోతుంది, ఏడుపు వచ్చేస్తుంది అని అంటే, ఇంకా ఇంతకంటే గొప్ప స్థలాల్లో దేవుడు నిలబెడతాడు నిన్ను ప్రీతి, ఎందుకు భయపడుతున్నావు, భయం ఏం పడవాలి, దేవుడు ఇంతవరకు తీసుకొచ్చాడు, ఇది కూడా ముందుకు వెళ్ళిపోయింది, ఎందుకు బాధపడుతున్నాను అని అయ్యగారు ప్రార్థన చేసి నన్ను ఎంతగానో బలపరిచారు. దేవుడిని స్తుతిస్తూ పైకి వెళ్ళి మొత్తం చేసుకుని వచ్చాయమ్మా అని ఆయన కాల్ కట్ చేశారు. 11:45కి వెళ్ళాను వీసా ఆఫీస్లోకి. 12:10 కల్లా బయటకు వచ్చేసేసానండి. వాడు ఏమన్నాడంటే, వీసా మీకు 15 రోజుల్లో వచ్చిద్దని అని అన్నాడు. కానీ 7 డేస్లో వీసా అనేది నాకు వచ్చేసింది. 7 డేస్లో వీసా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా అయిపోయింది. నెక్స్ట్ మంత్ 18కి కూడా నేను టికెట్ బుక్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మంత్ 18 దేవుడు వెళ్ళడానికి దేవుడు కృప చూపారు. ఏదైతే ఉందో, ఇంతవరకు జరిగింది ఏదైతే ఉందో, ఏ మనిషి నాకు సహాయం చేయలేదు, ఎవరి వల్ల జరిగింది కాదండి. నేను ఇది చెప్తున్నాను, చాలా ధైర్యంగా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. సమస్తము దేవుని వల్లనే జరిగింది. ఆయనే కార్యం చేశారు. ఆయనే, నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు, నేను చదువుకున్న నా బీఫార్మసీ కాదు, ఏది కాదు. సో ఆయన ద్వారానే కార్యం జరిగింది. ఆయన ఒక మాట మాట్లాడాడు, నీ వలన నీ సాక్ష్యం విన్న వాళ్ళు నన్ను మహింపరచాలి, అలా చేసుకుంటానని దేవుడు మాట్లాడాడు. నీ ద్వారా నన్ను నేను మహింపరుచుకుంటాను, నీ చుట్టూ ఉన్నారే జనాలు వాళ్ళందరూ నన్ను మహింపరచాలి, అలా చేసుకుంటాను నేను అని దేవుడు మాట్లాడాడు. అలానే జరుగుతుందండి ప్రస్తుతం. నేను చెప్పిన ప్రతిసారి దేవుడు మహింపరచడం, సో దేవుడే సహాయం చేశాడు. యెహోవా వలనే నీకు సహాయం కలుగుతుందని మాట్లాడాడు. ఆయన వలనే నాకు సహాయం కలిగింది. ఆయన వలనే, ఆయన ద్వారానే, ఆయన కృపచేతే రేపు వెళ్ళడానికి దేవుడు కృప చూపారు. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.